ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకమైన పరిణామం జరిగింది. ఈ కేసులో A4గా ఉన్నటువంటి తిరుపతన్న ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఆయన ఎస్ఐబిలో ఎస్పీగా పనిచేసినటువంటి తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొన్ని చిన్న చిన్న కండిషన్లు పెట్టింది. ఆ కండిషన్లతోటి ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 9 నెలలకు పైగా ఆయన జైల్లో ఉన్నారు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, రేవంత్ రెడ్డి రాగానే, ముఖ్యమంత్రి అవగానే దాని మీద ఫోకస్ పెట్టి ప్రజాప్రతినిధులు కావచ్చు, కొందరు జడ్జిలే కూడా ఫోన్లు ట్యాపింగ్ అయినాయి అని చెప్పి వీళ్ళు ఆరోపణలు చేసి కొందరిని అరెస్ట్ చేసిరు. మొత్తం 3 అధికారులను అరెస్ట్ చేసిరు. అందులో తిరుపతన్న A4గా ఉన్నారు. మొత్తం ఈ కేసులో 4గురిని అక్యూజ్డ్గా వీళ్ళు చేరిస్తే అందులో 3 జైల్లో ఉన్నారు. ప్రభాకర్ రావు మాత్రం విదేశాలకు పోయిరు. ఆయన ఇప్పటికి కూడా విదేశాల్లోనే ఉన్నారు. సో ఇందులో ఈ తిరుపతన్న మాత్రం A4గా ఉన్నారు. ఈయన జైల్లో ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిరు. ఇక్కడ హైకోర్టులో ఆయన 2-3 దఫాలుగా బెయిల్ కోసం అప్లై చేసినా కూడా బెయిల్ రిజెక్ట్ అయింది. బెయిల్ రిజెక్ట్ అవడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు గతంలో ఒకసారి వాదనలు విని వాటికి వాయిదా వేసి ప్రభుత్వం నుంచి కూడా వివరణ అడిగింది. ఎందుకు ఇవ్వద్దు బెయిల్, అభ్యంతరాలు ఏంటి అని చెప్పి వాళ్ళని కూడా అడిగింది. వాళ్ళు కూడా వినిపించారు. ఇప్పుడు ఒకవేళ నాకు బెయిల్ ఇస్తే బయట పోయి సాక్షులను ప్రభావితం చేస్తారు, సాక్షులు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, ఆధారాలు సాక్ష్యాలు ఈ కేసుకు సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసమయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి వీళ్ళు ఇవాళ కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు ప్రభుత్వం తరపున. సిద్ధార్థ లూత్రా ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తే సిద్ధార్థ్ దవే తిరుపతన్న తరపున వాదనలు వినిపించారు. సో ఆయన వీళ్ళు క్లియర్గా వినిపించింది ఏంటంటే ఇప్పటికే దాదాపు ఒక 3 నెలల్లోనే ఏ కేసులో అయినా ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ కేసులో వీళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, అది పదే రిజెక్ట్ అవ్వడం, హైకోర్టులో వీళ్ళు ఛార్జ్షీట్ వేయడం, రిజెక్ట్ అవ్వడం ఇదంతా ఒక ప్రాసెస్ లాగా జరిగిపోతూ ఉన్నది. వీళ్ళు విచారణ చేసిర్రు, దాన్ని ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసిర్రు, ఇదంతా అయిపోయింది. విచారణ దాదాపు పూర్తయ్యే దశకు వచ్చింది. ఇప్పటికి కూడా వీళ్ళకి ఇంకా బెయిల్ మంజూరు చేయకుండా వీళ్ళని ఇంకా జైల్లోనే పెట్టడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. అట్లాగే తిరుపతన్న విషయంలో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది కోర్టు. ఆయన దాదాపు 29 ఏళ్ళుగా సర్వీస్లో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క అలిగేషన్ కూడా లేదు ఆయన మీద. ఈ 29 ఏళ్ళ సర్వీస్లో ఎప్పుడు కూడా ఇట్లా ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు కావచ్చు, ఇతరత్ర అవినీతి ఆరోపణలు కావచ్చు, ఆయన మీద ఏవి కూడా ఇప్పటివరకు ఆరోపణలు లేవు. అట్లాంటి వ్యక్తి మీద ఇప్పుడు సడన్గా ఎందుకు ఇట్లా ఒక కేసు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఆయనను ఒక నిందితుడిగా మీరు చేర్చాల్సి వచ్చిందని కూడా కోర్టు ప్రశ్నించింది. అది ఇదే సమయంలో తిరుపతన్న తరపు న్యాయవాది కూడా ఒక విషయాన్ని కోర్టుకు చెప్పారు. తిరుపతన్న ఇంకొక ఏడాదిలో రిటైర్మెంట్ కాబోతా ఉన్నారు. ఏడాదిలో ఆయన సర్వీస్ రిటైర్ కాబోతా ఉన్నారు. సో ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ ఉంటాయి. ఆయన ఒకవేళ కేసులో నిందితుడిగా ఉండి అందులో కొనసాగితే ఇవన్నీ ఏవి కూడా ఆయనకు ఉండవు, ఇవన్నీ కూడా ఆయన కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇదేదో దురుద్దేశపూర్వకంగా పెట్టినట్టుంది తప్పితే మరొకటి లేదు అన్నట్టుగా కూడా వీళ్ళు కోర్టుకు వివరించడం జరిగింది. సిద్ధార్థ దవే ఈ అంశాలన్నీ కూడా కోర్టు వివరించారు. ఇందులో ఎక్కడ కూడా వీళ్ళు కరెక్ట్గా పోలీసుల విచారణ తీరు కావచ్చు ఇవన్నీ కూడా సరిగా లేవు. వీళ్ళు పదే ఈ ఛార్జ్షీట్ వేయడం, వీళ్ళు రిజెక్ట్ అవ్వడం, వీళ్ళు ఇంకా విచారణ చేయాల్సి ఉన్నది, ఇంకా సాక్షులను విచారించాల్సి ఉన్నది, ఇంకా కొందరితో కలిపి విచారించాలి, ఈ 4 నిందితులను కలిపి విచారించాలి, ఇవన్నీ చెప్పుకుంటూ ఈ కేసును కొనసాగిస్తూ ఉన్నారు, ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్కటి కూడా కీలకమైనటువంటి ఆధారం ఏది కూడా దొరకలేదు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా. ఎవరైతే వీళ్ళు చెప్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ కేసు మరి సివియారిటీ కోసం చెప్పిరా, వాస్తవంగా జరిగిందా ఏం జరిగిందనేది తెలియదు. కానీ వీళ్ళు న్యాయమూర్తుల మీద కూడా కొన్ని ఆరోపణలు చేసి న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిరని వీళ్ళ మీద అభియోగాలు పెట్టారు. హైకోర్టు న్యాయమూర్తులు కావచ్చు వీళ్ళందరినీ ట్యాపింగ్ చేసిరని కూడా వీళ్ళు ఆరోపణలు చేశారు. సో ఇంకొక ఇందులో కీలకమైన అంశం ఏంటంటే ఈ కేసులో ఇవాళ 27వ తారీఖు ఇవాళ తీర్పు రావాల్సి ఉంది. సడన్గా దీనికి 2 రోజుల ముందు అంటే మొన్న సాయంత్రం నుంచి ఒక ప్రచారం బయటకు వచ్చింది. ఎవరైతే త్రిపుర గవర్నర్గా ఉన్నారో ఇంద్రసేనారెడ్డి, బీజేపీ నాయకుడు, గతంలో ఆయన రాష్ట్రంలో బీజేపీ నాయకుడిగా ఉండే ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్పేసి ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంటే ఇప్పటివరకు ఆ పేరు వినబడలేదు. బట్ ఇవాళ 27వ తారీఖు ఈ కేసులో తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. ఈ కేసులో ఏదైతే తిరుపతన్న బెయిల్ పిటిషన్ ఉందో దాని మీద విచారణ జరుగుతూ ఉన్నది. 27 తారీఖు నాడు దాదాపుగా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని లీగల్ ఎక్స్పర్ట్ కూడా చెప్పారు. సో ఇట్లాంటి తరుణంలో సరిగ్గా దీనికి 2 రోజుల ముందు ఈ ఇంద్రసేనారెడ్డి సంబంధించినటువంటి ఫోన్లు ఆయన ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్గా ఉన్నారు.
అంటే రాష్ట్రానికి ఒక ఫస్ట్ పర్సన్గా ఉన్నారు, అట్లాంటి వ్యక్తి ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి ఇంకొక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంటే ఇందులో ఆ కాన్స్పిరసీ చేసింది పోలీస్ అధికారుల, లేకపోతే ప్రభుత్వమే పోలీసు అధికారుల మీద కాన్స్పిరసీ చేస్తుందా, కుట్ర చేస్తుందా అనేది కూడా ఇక్కడ కొంచెం అనుమానించాల్సి వస్తూ ఉన్నది. ఎందుకు అంటే ఆ న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయినాయి అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటుంది. ఫస్ట్ కొందరు ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ అయినాయి అన్నారు, ఎలక్షన్ల సందర్భంగా డబ్బులు తీసుకుపోతా ఉంటే ఫోన్లు ట్యాప్ చేసిరు అన్నారు. ఆ తర్వాత వాళ్ళ ఏవైతే ఆ డబ్బులకు సంబంధించి ఎక్కడ చర్చ లేదు, ఎలక్షన్ అప్పుడు డబ్బులు వెంటాడి మమ్మల్ని డబ్బులు పట్టుకున్నారు, ఓన్లీ ప్రతిపక్షాల మీద ఫోకస్ చేసిరు, ప్రతిపక్ష నాయకులే ఫోన్లు ట్యాప్ చేసిరు అని అప్పుడు ప్రచారం చేసిరు. సో దాని తర్వాత కొద్ది రోజులు పోయినాక ఆ కేసు నడుస్తూ ఉన్నది, విచారణ జరుగుతూ ఉన్న సమయంలో ఇంకొక అంశాన్ని తెరపైకి తెచ్చిరు. హైకోర్టు న్యాయమూర్తులై ఆఖరికి చీఫ్ జస్టిస్ది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పి ఒక అలిగేషన్ చేసింది గవర్నమెంట్ తరఫున. సో ఆ స్టేజ్ అయిపోయింది. ఇంకా కొందరు కీలకమైన నాయకులు, ముఖ్య నాయకులు, జాతీయ నాయకులు ఇట్లా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు పేర్లు బయటకు వస్తూ పోతూ ఉన్నాయి. ఇప్పుడు గతంలో గవర్నర్ మీద కూడా గవర్నర్ ఫోన్ కూడా ట్యాప్ చేసిరని చెప్పి వీళ్ళు చెప్పారు. గవర్నరే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గతంలో తమిళసై రాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడు ఆమె కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బయటికి, నా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అని అనుమానాలున్నాయి, నా సంభాషణలు వేరే వాళ్ళు వింటున్నారని చెప్పి ఆమె కూడా కొన్ని అలిగేషన్ చేశారు. ఆ తర్వాత అంటే కేసు ఒక కొలిక్కి వచ్చి వీళ్ళకు బెయిల్ వచ్చే అవకాశమా, లేకపోతే కొంచెం వీళ్ళకు ఏదైనా వెసులుబాటు దొరికే సందర్భాలు ఎట్లాంటి వచ్చిన ప్రతిసారి కూడా ఒక కొత్త అంశం తెరపైకి వస్తూ ఉన్నది. ఒకసారి హైకోర్టు న్యాయమూర్తులు వచ్చిర్రు, ఒకసారి గవర్నర్ వచ్చిర్రు, ఇప్పుడు త్రిపుర గవర్నర్ని తీసుకొచ్చారు. సో అయినా కానీ కోర్టు వాస్తవాలను అట్లాగే కేసు విచారణ జరుగుతున్న తీరును ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. న్యాయమూర్తులు కూడా విచారణ సందర్భంగా చాలా క్రాస్ ఎగ్జామినేషన్ చేసిరు, చాలా క్వశ్చన్స్ అడిగారు. ఎందుకు ఇన్ని రోజులు మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేసిరు, ఇవన్నీ చేసిరు, ఇవైనా కూడా ఇంత జరిగినా కూడా మీరు ఎట్లాంటి సాక్ష్యాధారాలు ఇప్పటివరకు దొరకలేదు, ఇంకా మీరు సాక్ష్యాలను విచారించాలని అంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాదనల సందర్భంగా చర్చకు వచ్చినాయి. సో ఫైనల్గా ఇవన్నీ విన్నటువంటి కోర్టు తిరుపతి అన్నకు బెయిల్ మంజూరు చేసింది. సో అయితే ఇప్పుడు ఈయనకు బెయిల్ రావడాన్ని బట్టి చూస్తే మిగతా నిందితులు ఎవరైతే ప్రణీత్రావు కావచ్చు, ఇంకొకరు జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే మనం లిక్కర్ పాలసీ కేసులో కూడా తీసుకున్నప్పుడు అందులో కూడా ఫస్ట్ ఒకరికి బెయిల్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వరుస క్రమంలో బెయిల్ వచ్చినాయి. సత్యేంద్ర జైన్ కావచ్చు, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కావచ్చు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కావచ్చు, ఆ తర్వాత కేజ్రీవాల్, ఆ తర్వాత కవిత, ఇట్లా ఒకరి తర్వాత ఒకరికి అందరికి కూడా బెయిల్ వచ్చినాయి. ఎందుకంటే ఆ కేసులో కూడా ఎట్లాంటి ఆధారాలు కూడా వాళ్ళు సంపాదించలేదు. దాదాపు కొన్ని నెలల పాటు కేసు విచారణ జరిగింది. ఈడీ వీళ్ళని ఎంక్వైరీ చేసింది, కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఇన్ని జరిగినా కూడా ఈడీ, సిబిఐ ఇట్లా వరుసపెట్టి కేసులు పెట్టి చేసినా కూడా లిక్కర్ పాలసీ కేసులో కూడా ఏ ఒక్క ఆధారం కూడా పోలీసులు సంపాదించలేకపోయారు. అంటే కేవలం ఆరోపణలుగానే ఉన్నాయి తప్పితే అందులో ఈడీ ఎట్లాంటి ఆధారాలు ఈడీకి ఎట్లాంటి ఆధారాలు లభించలేదు. ఆ కేసు మనీ లాండరింగ్ జరిగింది, ఒకరి నుంచి ఎవరికి డబ్బులు పోయినాయి, ఎక్కడి నుంచి ఈ బ్లాక్ మనీ వైట్ మనీ అయింది, ఈ లిక్కర్ పాలసీలో అసలు ఏ రకంగా లబ్ధి జరిగింది వీళ్ళకు, ఎవరైతే ఢిల్లీ మంత్రులు కావచ్చు, ఢిల్లీ సీఎం కావచ్చు, అట్లాగే ఇక్కడ కవిత పేరు చేర్చి కవిత కావచ్చు, వీళ్ళకి ఏ రకంగా లబ్ధి జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడికి మనీ ట్రయల్ నడిచింది అనేది ఎక్కడ కూడా వీళ్ళు చూపించలేకపోయారు, ఆధారాలు చెప్పలేకపోయారు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతూ ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తూ ఉన్నది, స్వయంగా ముఖ్యమంత్రి ఆరోపించారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారు, ఆయన ఇప్పటికి కూడా అదే ఆరోపిస్తూ ఉన్నారు. ఇందులో బీజేపీ వాళ్ళు కూడా ఇందులో జత కలిసి ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉన్నదని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఈ కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉన్నది, ఇటు బీజేపీ ఆరోపిస్తూ ఉన్నది, ఇన్ని జరుగుతూ ఉన్నాయి. దాదాపు 9-10 నెలలుగా ఈ కేసు విచారణ జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు ఇందులో ఎట్లాంటి ఆధారాలు దొరకలేదు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కావచ్చు, ఫిజికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఎట్లాంటివి కూడా ఇందులో ఇప్పటి వరకు వీళ్ళు దొరకబట్టలేకపోయారు. సో దానివల్లనే ఆ అంశాలు ఉన్నాయి కాబట్టే, ఎట్లాంటి ఆధారాలు సంపాదించలేదు కాబట్టే బెయిల్ ఏదైతే వీళ్ళు ఛార్జ్షీట్ వేస్తూ ఉన్నారో ఛార్జ్షీటు రిజెక్ట్ అయ్యేలాగా వీళ్ళే చేస్తూ ఉన్నారు పోలీసులు అన్నట్టుగా కూడా, అందులో కావాలని తప్పులు జోడించి వీళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా కూడా చాలాసార్లు ఆరోపణలు వచ్చినాయి. ఎందుకు అంటే వన్స్ ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత ఆ కేసు ఫర్దర్గా వెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళు బెయిల్ అప్లికేషన్ పెట్టుకుంటారు. కోర్టు అందులో ఉన్నటువంటి మెరిట్స్ ఆధారంగా, ఆ కేసులో ఉన్నటువంటి సివియారిటీ ఆధారంగా ఆ వాదనలో పరిగణలోకి తీసుకుంటుంది. ఏవైతే వీళ్ళు చెప్పినటువంటి ఆ ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు నేరం చేసిరా చేయలేదా, ఆ ఎవిడెన్స్లను పరిగణలోకి తీసుకొని
వాళ్ళకి బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది అక్కడికి వచ్చిపోతుంది. వాళ్ళకి ఒకవేళ బెయిల్ వస్తే వాళ్ళు బయటకు వచ్చేస్తారు, నెక్స్ట్ ట్రయల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సేమ్ ఎట్లయితే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విషయంలో కేసు ఫైల్ అయింది, ఆయన అరెస్ట్ అయిన తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకు బయటకు వచ్చేసిర్రు. ఇప్పటికి కూడా స్టిల్ ఆ కేసు ట్రయల్ నడుస్తూ ఉన్నది. ప్రతి కేసులో ఇట్లాగే ఉంటుంది. అరెస్ట్ అయిన తర్వాత వన్ ఛార్జ్షీట్ ఫైల్ అయిపోయిన తర్వాత నిందితులకు బెయిల్కు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు బెయిల్ అప్లికేషన్ పెట్టుకుంటారు, కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది, తర్వాత ట్రయల్ నడుస్తూ ఉంటుంది. వీళ్ళ వాదనలు వినిపిస్తారు, వాళ్ళు సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే ప్రభుత్వం తరపున, ఏసీబీ అయితే ఏసీబీ, ఈడీ అయితే ఈడీ, ఎవరు ఉంటే వాళ్ళు ఆధారాలు సమర్పిస్తూ ఉంటారు. సో కంటిన్యూగా కేసు ట్రయల్ నడుస్తూ ఉంటుంది. కానీ ఇందులో మాత్రం ఇప్పటి వరకు వీళ్ళు ఛార్జ్షీట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు సబ్మిట్ చేయకపోవడం, దానివల్ల కోర్టు రిజెక్ట్ చేయడం, ఇక్కడ వీళ్ళు బెయిల్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పోవడం. ఒక వీళ్ళు 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, మాకు బెయిల్ ఇవ్వాలి, మా హక్కు ఇది అని వీళ్ళు కోర్టుకు పోయినా కూడా హైకోర్టులో కూడా బెయిల్ రిజెక్ట్ అవ్వడం, ఇదంతా ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్గా జరుగుతూ పోతూ ఉన్నది. సో దీంతోనే వీళ్ళు ఇక్కడ హైకోర్టు కూడా రిజెక్ట్ చేయడంతో సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా వీళ్ళు వాదనలు వినిపించారు. ఎందుకంటే ఇప్పటివరకు అందులో ఎవిడెన్సులు లేవు, ప్లస్ ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత కూడా దాదాపు 9 నెలల తర్వాత కూడా స్టిల్ జైల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. సో ఇప్పుడు తిరుపతి అన్నకు బెయిల్ మంజూరు చేసింది. సో నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా మేబీ బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసే అవకాశం ఉంది హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ. సో సేమ్ ఈ కేసులో ఏ అంశాలను ఏ మెరిట్స్ ఆధారంగా బెయిల్ మంజూరు అయిందో దాదాపుగా అందులో కూడా అవే మెరిట్స్ వాళ్ళకు వర్తిస్తాయి కాబట్టి అందులో కూడా వాళ్ళకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.